బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యారు. 45 నిమిషాల పాటు బాబుతో నారా బ్రాహ్మణి, లోకేష్, భువనేశ్వరి ములాఖాత్ అయ్యారు. కాసేపటి క్రితమే రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబు ఫ్యామిలీ ఆయనతో ములాఖాత్ అయ్యారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, చంద్రబాబుతో కుటుంబ సభ్యులైతే ములాఖాత్ అయ్యారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వాతి, ఏదైతే చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో రాజమండ్రిలోనే ఉంటున్నటువంటి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏదైతే నారా లోకేష్ ఒకరే గత నెల 14వ తారీఖున ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా రాజమండ్రి ఈ రోజు ఉదయం 9 గంటలకు బయలుదేరి 12 గంటల సమీపంలో రాజమండ్రికి చేరుకున్నారు. ఈ రాజమండ్రికి వచ్చిన వెంటనే సీనియర్ నేతలందరితోనూ మమేకమై అలాగే కుటుంబ సభ్యులతో కూడా జరిగిన విషయాలన్నింటినీ కూడా చర్చించి మరింత ఏదైతే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా కలిసి ఇప్పుడు లంచ్ తర్వాత కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళి ఏదైతే తండ్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఈ పరిణామాలన్నింటినీ నారా చంద్రబాబు నాయుడుకి చెప్పి మొత్తం విషయాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది. అయితే మనం లేటెస్ట్ గా చూసుకుంటే జనసేన టీడీపీ కలిసి ఒక కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి దాంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయాలు వస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వీటిపై దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే నారా భువనేశ్వరి బస్సు యాత్ర కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఇంకా బెయిల్ రాని పక్షంలో ఖచ్చితంగా బస్సు యాత్ర అనేది స్టార్ట్ చేస్తారని చెప్పేసి సీనియర్లు అందరూ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి కూడా యాక్టివ్ గా ఉంటుంది. మొత్తం వచ్చిన కార్యకర్తలందరినీ కూడా చెప్తున్నారు. అయితే రేపు 7వ తారీఖు సాయంత్రం 7 గంటలకు కూడా క్రాంతి అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏదైతే మొబైల్ టార్చ్ తో గానీ ఏదైతే క్యాండిల్ తో గానీ పూర్తిగా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా మొత్తం టీడీపీ శ్రేణులందరూ కూడా పూర్తిగా ఏదైతే ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి ఉంది, వారందరికీ కూడా క్రాంతి కలగా చూపించాలి, వెలుగు రావాలి, చంద్రబాబు ద్వారా వెలుగు రావాలని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని వీరందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా ఇదంతా కూడా చంద్రబాబుతో చర్చించి చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ముందుకు వెళ్ళవలసినటువంటి కార్యాచరణ వీటన్నిటిపై కూడా ఒక మంచి విషయాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు మరి కాసేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర కూడా నారా లోకేష్ మాట్లాడతారు. ఈ విషయాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ కోర్టు కేసులు ఒకదాని మీద ఒకటి పెట్టడాల్సిన అంశాలు ఏంటి, వీటన్నిటిపై తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అనే అంశాన్ని కూడా మరి కాసేపట్లోనే లోకేష్ చెప్పనున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.